అర్థమైంది బాస్, మంచి చెట్టులనే కదా చెప్తున్నారు. అలాగే నా దొంగతనంగా ఎలా చెట్లు నరికినా వీళ్ళు కనిపెడుతున్నారు. అది ఎలా అని తెలియట్లేదు. మళ్ళీ నొప్పిగా ఉంది. మెల్లగా మెల్లగా. ఇది చాలా దారుణమైన రోజు. వీళ్ళు లేకపోతే చాలా బాగుంటుంది. అది నా బాస్ అయి ఉన్నాడు. ఆయన కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. కాసాగు, నాకు ఇప్పుడు వెకేషన్ ఉంది. చెప్పండి బాస్. అలా ఏం లేదు బాస్, నాకు దెబ్బతగిలిందని బాగు చేస్తున్నాను అంతే. లేదు బాస్, ఈసారి నిజంగానే దెబ్బ తగిలింది. నేను నమ్మండి బాస్. ఎలుక బట్టలు నన్ను ఒక దారి చేశాయి. అందుకని బాస్ నేను నా వెకేషన్ కి లీవ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పాల్సిన అవసరం లేదు. పని చూడు. అమ్మ బాబోయ్, ఇదంతా ఎంత స్పీడ్ గా వస్తుంది. ఆ బాసు నన్నే అనుకుంటూ ఉన్నారు. ఏంటి ఎంత ఉంది? నేనే కదా డబ్బులు కట్టేది, అందుకని ఎంత పంపారా ఏంటి? సరే ఏంటది? టేస్ట్ అంత దారుణంగా లేదు. ఇది అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇది పెద్ద పెద్ద మసల్స్ వచ్చే బుక్క. అరే ఇది రసంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది సూర్యుడు వెళ్తూరులోనే తగలాలి. ఇందులో ఉండే టాబ్లెట్ ని మనం వేసుకుందాం. అలాగే వెక్కో. లేదా అన్నయ్య ఏం చేస్తున్నాడు? కాస్త ఎగతాళి చేద్దామా? చెట్టు నరకలేదు, వాటిని ఇబ్బంది పెట్టదు. వెళ్ళి మన పని చూసుకుందాం. ఎందుకు నన్ను పట్టుకొని లాగుతున్నావు? అక్కడ ఫెబియన్ బాగా నొప్పిగా ఉంది. చాలా సేపు ఎండలో ఉన్నాను. ఇది నా తప్పు, కానీ అందులో ఉన్నట్టుగా నాకు కొంచెం కూడా మసిల్స్ రాలేదు. చూసే ఒకవేళ నేను బాగా తినలేదు, అందుకే నాకు మసిల్స్ రాలేదు. ఎప్పుడో నాకు అర్థమైంది. నేను తినబోతున్నాను. ముందు మనం ఏం తినొచ్చనే చూద్దాము. ఇందులో చాలా భోజనం ఉంది, అంతా తినేసేయాలా? నీ వల్ల అవుతుంది బే. ఎప్పుడైనా బెటర్గా ఉంది. ఎవరికా నేను ఒక రోజులో అవుతాను, మీరు చూడండి. నేను ఒకే సమయం ఎంత భోజనాన్ని తినలేదు. టైర్డ్గా ఉన్నాను. జరగదు. ఏంటి ఎక్స్పైర్ అయిందా? శబ్దం భయంకరంగా ఉంది. సరిగానే చెప్తున్నావు. నాకు దాని గురించి భయం లేదు, ఎందుకంటే వాడు ఒక కామెడీ వాడు. మసల్స్ తావడం అనేది నేను అనుకున్నట్టుగా అంత ఈజీ కాదనుకుంటా.
బాడీ బిల్డింగ్ చేయాలంటే ముందు ఎక్సర్సైజ్ సరిగ్గా చెయ్యాలి. అది ఏ ఎక్సర్సైజ్ అయినా అయ్యి ఉండొచ్చు. ఏంటే నిజంగానా? అలా చూస్తే చెట్టు నరికేదే నా మసల్స్ ని పెంచడానికి ఉపయోగంగా ఉంటుంది. వీటి పోటీలో దిగాడు. చాలా రోజులుగా హంటర్ విక్ చెట్లే నరకలేదు. దానికేంటి నువ్వు మిస్ చేస్తున్నావా? ఛ, వాడిని నేను మిస్ చేస్తానా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా? చివరగా వచ్చారా మీరు? ఏమైంది నీకు? వాడు ఎనికిలి బొమ్మలా ఉన్నాడే. మీ ఇద్దరినే ఎత్తుకోండి, తీసుకోండి. ఏంటి డబ్బులు? వాడిని చూసావా? వాడు చూడడానికి ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాడు? బాడీ బిల్డ్ చేస్తున్నాడా? ఓ, నాకు నచ్చింది. మసల్స్ పెరగాలని తప్పుడు దారిలో వెళ్తున్నాడు, అందుకే ఇలా కష్టపడుతున్నాడు. హే డబ్బులు, వీడికి మన వల్ల అయిన సాయం చేద్దామా? ఏమంటావు? దగ్గర నాకు నా ఇంట్లో ఏం చేస్తున్నారా మీరు? నన్ను వదిలి వెళ్ళిపోండ్రా, ఏం చేయకండి. నా ఇంట్లోకి వచ్చి నన్ను ఏం చేస్తున్నారు? నన్ను వదలరా. ఇద్దరు ఏం ప్లాన్తో నా ఇంట్లోకి వచ్చారా? తాడు కనిపించట్లేదా? ఒకవేళ వీళ్ళు భోజనంలో విషం పెట్టుంటారా ఏంటి? ఆశ్చర్యంగా ఉందా, నేను నమ్మలేకపోతున్నా. ఏంటది? వాళ్ళు నా భోజనం అంతా తీసేశారు. వాళ్ళే ఇప్పుడు నేను ఎలా నా మసల్స్ని పాతలాగా తెచ్చేది? ఏంటి ఏంట్రా ఇదంతా? నాకా? సరే వెజిటేబుల్సే కదా, వెజిటేబుల్సా? బాగానే ఉంది. మన చేతిలో ఉండేదంతా ఎక్స్పైరీ అయింది. ముందు కింద పడే. ఓకే. ఇప్పుడు వాడు ఎక్సర్సైజ్ చేసేలా నేను చేయాలి. ఇప్పుడు కాస్త బెటర్గా ఉంది. ఇది ముందే నాకు తెలిసి ఉంటే నేను కాయగూరలు ఎత్తునుంటా. నాకు ఒక అనుమానం, నేను మనం ఎలుక వంటలకు థ్యాంక్స్ చెప్పాలా? హాయ్ హంటర్ విక్. లేదు లేదు, అదంతా అక్కర్లేదు. నన్ను వదలు, నన్ను వదలు, నన్ను వదలు. ఇదేంటే ఈ బయట అంతా ఏమంటున్నాడా? సరే నా వల్ల కుదరలేదు. నేను ఒక బ్రేక్ తీసుకున్నా. ఏమీ వద్దు. మా ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఎప్పటి నుంచో మన ముగ్గురమే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు ఒళ్ళు ఎలా ఉంది? హాయ్ బాస్, నేను ఎప్పుడో చాలా స్ట్రాంగ్ అయిపోయాను, మీకు తెలుసా? బాధలు కొట్టేశావు. మాటలు తగ్గించి పని చూడు. ఈ నెల ఇంకా చెట్లు నాకే పని అవ్వలేదు, దాన్ని మర్చిపోయాను. నా దారిలో మీరు అడ్డు రాకూడదు. మమ్మల్ని పెట్టావు. అన్నయ్య, ఎలుగు బంటి చెట్టు నరికేవాడు ఎప్పుడు మిత్రులుగా ఉంటారు. ఇంకోసారి చెప్పు. ఎప్పుడు ఇద్దరు ఒకటిగా ఉంటారు.